Okay, good evening, everyone. Good evening, Acharya ji. Good evening. Yeah, Good evening. yeah, good evening. కొత్త వాళ్ళు ఏదైనా ఉంటే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. మిగిలిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఫ్యూ పీపుల్ కెన్ షేర్ దేర్ ఎక్స్పీరియన్స్. వన్ బై వన్, లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం. మనము ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే ముందు ఐ థాట్ దట్ మీ అందరితో కూడా వాట్ ఆల్ యూ హ్యావ్ డన్, మనం చేసిన వాట్ ఆల్ ఏదో తెలుసో తెలియక నెగిటివ్ ఎనర్జీస్ని కలెక్ట్ చేసుకుని ఉంటాము. వీ హ్యావ్ కలెక్టెడ్ లాట్ ఆఫ్ గార్బేజ్, తర్వాత లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్, సో మెనీ థింగ్స్ వీ క్యారీ. లెట్ అస్ క్లియర్ దోస్ థింగ్స్. వాటన్నిటిని మనం క్లియర్ చేసుకుని ఆ నూతన సంవత్సరంలోకి కొంత అద్భుతమైన ఎనర్జీస్ తోటి మనం వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని పెట్టాము. వన్ ఆర్ టూ పీపుల్ కెన్ టాక్. నమస్తే మేడం, నేను మాధురి మేడం. మాధురి గారు చెప్పండి. ఫస్ట్ గా ఇయర్ మొత్తానికి గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి మేడం, మీతో జర్నీ చేసినందుకు గాను మేము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ యూనివర్స్. మీతో జర్నీ చేసి మమ్మల్ని మేము హీల్ చేసుకోగలిగాము, ఇతరులను కూడా హీల్ చేసే కెపాసిటీ మాకు వచ్చింది కాబట్టి చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మేము ఇప్పుడు. అంటే మేము కూడా హీల్ చేసే కెపాసిటీ మాకు కూడా మీరు మీ ద్వారా మాకు కూడా నేర్చుకోగలిగాము. మాకు కూడా కాదు, మనందరికీ ఉంది. జస్ట్ యూ రిమెంబర్ ఇట్, తెలుసుకున్నారు లోపల ఉన్నది, యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. దట్స్ అది మా ద్వారా కొంతమందిని మేము హీల్ చేయగలుగుతున్నాము. అది యూనివర్స్ నుండి ఆ డివైన్ ఎనర్జీ మా ద్వారా మేము ఇతరులకు ఇవ్వగలుగుతున్నామంటే అది మనకి హెల్ప్ చేస్తుంది, మన కుటుంబానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. మేడం చెప్పండి. మా హస్బెండ్ కి రేకి నేర్చుకున్న తర్వాత కంట్లో కొంచెం ఇరిటేషన్ వస్తే అది తగ్గిపోయింది మేడం. నీ పెయిన్ కూడా తగ్గిపోయింది. మా హస్బెండ్ కి నాకు ఇద్దరికి నీ పెయిన్ తగ్గిపోయింది. మా ఫ్రెండ్ వాళ్ళకి తనకు కూడా నీ పెయిన్ కొంచెం తగ్గింది మేడం ఈ రేకి చేసిన తర్వాత. వెరీ గుడ్, అది దానికి నేను చాలా థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే మనకేంటంటే కాన్ఫిడెన్స్ పెరుగుతున్న కొద్దీ వీ కెన్ హీల్ మోర్ పీపుల్ అండ్ హెల్ప్ మోర్ పీపుల్. అండ్ వాళ్ళు కూడా నేర్చుకుని ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ అనమాట. మనం గాలి పీల్చడం ఎంత అవసరమో, ఆహారం తినడం ఎంత అవసరమో, ఎనర్జీ హీలింగ్ నేర్చుకుని మనల్ని జీవితాన్ని బాగు చేసుకోవడం కూడా అంతే అవసరం. అవునవును మేడం. మెడిసిన్స్ యూజ్ చేసి కూడా ఇది చేసుకున్నామంటే ఎక్కువ మెడిసిన్స్ వాడే అవసరం లేకుండా మనం తగ్గించుకోగలుగుతాం. ఇప్పుడు మనం తినే ఫుడ్ వల్ల కానీ ప్రతి వాళ్ళు ఏదో మెడిసిన్ చేసుకుంటేనే మనం ఈ ఎనర్జీ హీలింగ్ నేర్చుకున్నట్లయితే మనకు అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకనే వినేవాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నిస్సంకోచంగా రేకి నేర్చుకోవచ్చమ్మా. దానికి మనం పెద్ద ఖర్చు పెట్టేది ఏమీ ఉండదు మేడం. వేలు ఏమి ఫీజు పే చేసుకోరు. అది కొన్ని అయితే ఊరికే ఫ్రీగా దీనిలో పెట్టేస్తారు యూట్యూబ్ లో. కాబట్టి మనం ఎవరైనా కూడా హీలింగ్ నేర్చుకుని మనం హీల్ చేసుకుంటాము, మన ద్వారా ఇతరులను కూడా హీల్ చేయగలుగుతాం. కాబట్టి అవన్నీ కూడా నేర్చుకోవాలి. అదొకటి. మళ్ళా మనం ఫిజికల్ గా హీల్ చేసుకోవడమే కాదు, మెంటల్ గా స్పిరిచువల్ గా కూడా హీల్ అవుతాం మనం మేడం. కొన్ని ఓపెన్ అవ్వండి, డిఎన్ఏ రీసెట్ అవ్వండి, అవన్నీ కూడా మనకు అవి చాలా ఉపయోగంగా ఉంటాయి. డిఎన్ఏ రీసెట్ అనేది మనం ఎప్పటి నుండో మన పాత కాలం నుండి మనలో పేరుకుపోయిన అవన్నీ భావనలు, మన భయాలు కానివ్వండి, మన ఫియర్స్ కానివ్వండి, ఫోబియాస్ కానివ్వండి, వాటిని అన్నిటిని కూడా మనం చాలా వరకు తగ్గించుకోగలుగుతున్నాం. కాబట్టి మనం ప్రతి వాళ్ళం కూడా మనం హీల్ చేసుకోవచ్చు, ఇతరులకు హీల్ చేసే మనకి అవకాశం మనం తీసుకుంటాం దాని ద్వారా, రేకి నేర్చుకోవడం ద్వారా. కాబట్టి ఇవన్నీ మేడం ద్వారా నేర్చుకోవడం, దాని ద్వారా నేను చాలా లబ్ధి పొందాను. ఇతరులకు కూడా హెల్ప్ చేయగలుగుతాము. ఆ హెల్ప్ చేసిన దానికి మనకి కర్మలు ఉంటాయి కదా, ఆ వాటిని హీల్ చేసుకోవచ్చు. మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ. కాబట్టి ఎవరైనా నిస్సంకోచంగా రేకి నేర్చుకోవచ్చు. ఇవన్నీ మేడం చెప్పే మెడిటేషన్స్ అన్ని చేసినట్లయితే మనకి చాలా ఏదో తెలియని ఆనందం పొందినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల చాలా పవర్ఫుల్ మెడిటేషన్స్ కాబట్టి ఆ పవర్ఫుల్ హీలింగ్ ఉంటుంది. మేడం ద్వారా హీల్ చేసినప్పుడు చాలా హీల్ అవుతాం మనం.
కాబట్టి అవన్నీ కూడా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎవరైనా ఇంక వేరే వాళ్ళు మాట్లాడతారా? కొత్త వాళ్ళు ఉన్నా, ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్ యూ కెన్ ఆస్క్. కొత్త ప్రశ్నలు ఏమన్నా ఉన్నా మీరు అడగచ్చు. అందరూ మ్యూట్లోకి అయితే వెళ్ళండి. కొత్త వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్, పాత వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు 1 or 2 ఎక్స్పీరియన్సెస్ షార్ట్గా చెప్పండి. నమస్తే అండి. నేను వేమనాచార్య అండి. నేను మేడం దగ్గర సిద్ధ కళ్యాణ సాధన నేర్చుకున్నాను. సో, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మిగతా టెక్నిక్స్ ఇవన్నీ నేర్చుకున్నాను. రేకి ఎనర్జీ లెవెల్స్, తర్వాత మర్కబా, డిఎన్ఏ రీసెట్ ఇవన్నీ నేర్చుకున్నాను. ఇవన్నీ నాకు ప్రాక్టీస్ చేస్తున్నాను. సో, ఈ ఎనర్జీ లెవెల్స్ ఏ ఎనర్జీ లెవెల్ ఆ ఎనర్జీ లెవెల్‌లో ఎక్స్‌పీరియన్స్ అయ్యాను నేను. నాకు ఈ కొత్త కాలేజ్‌లో జాయిన్ అయినప్పుడు స్టెప్స్ బాగా ఎక్కి దిగి ఈ సయాటికా వచ్చేసి ఇట్లా మోకాల్లో బాగా తీసేసింది. సో, నేను డిఎన్ఏ రీసెట్ ప్రాక్టీస్ చేసి, దాంతో పాటు రేకి చేసి, సిద్ధ కళాశాల చేయడం వల్ల ఇప్పుడు నాకసలు ఫ్రీగా మెట్లెక్కుతున్నాను, దిగుతున్నాను. నేను ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర పోయాను. వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు, వాడలేదు. సో, వాళ్ళు ఎక్సర్సైజ్ చెప్పారు. అయినా తగ్గలేదు. నాకు ఓన్లీ ఈ మెడిటేషన్ టెక్నిక్స్ ద్వారా మాత్రమే తగ్గింది. సో, నేను కూడా మీ అందరికి కూడా యూజ్ అవుతది. సో, ఫస్ట్ నేర్చుకోండి ఏదో ఒకటి. స్లోగా అన్నీ వచ్చేస్తాయి. సో, ఏదైనా సరే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అది నేను చెప్పాలనుకున్నానండి. థ్యాంక్ యూ. అదర్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే క్వశ్చన్స్ చెప్పండి. ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్ యూ ఆస్క్. మీరు ఏదైనా నేర్చుకున్నా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మాట్లాడండి. హౌ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ యూస్ఫుల్ అనేది మనం మాట్లాడుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. మనం డైరెక్ట్గా కలిసాము. ఒక క్లాస్లో, ఇలాగే శక్తిపాత్ క్లాస్లో కలిసాము. మీ పేరండి? పేరు? ప్రతిభ అండి, ప్రతిభ. ఓకే ఓకే, చెప్పండి. అదే చేస్తా మేడం, అది కొంచెం బాగుంది. సో మళ్ళీ ఒకసారి అటెండ్ అవుదామని, కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే, చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి మ్యామ్ మీ సెషన్స్ అన్నీ కూడా. ఓకే అండి, వెరీ గుడ్. ఇంకెవరైనా ఉన్నారమ్మా కొత్త వాళ్ళు? So any questions about this program? ఎవరైనా మాట్లాడేది ఉందా? ఏంటంటే అందరికీ వెళ్ళి కూర్చుని మనం పాప్కార్న్ తింటుంటే, ఆయన ప్రవచనాలు చెప్పుకుంటూ ఉంటే కాసేపు కళ్ళు మూసుకుంటాం, దండం పెట్టుకుంటాం, మళ్ళీ మనం మన పని చేసుకుంటూ ఉంటాం. అలా అలవాటు అయిపోయింది. సో యూ హ్యావ్ టు బి అలర్ట్. మీరు మీకోసం చేసుకునే ప్రోగ్రామ్స్ ఇవి. ఎక్కడో విని, ఏదో ఎవరి గురించో విని ఆహా ఓహో అనుకుని మళ్ళీ మనమే, మన జీవితం మనదే, మన జీవితంలో మార్పు రాదు, మన కష్టాలు మనవే, మనకెవరు సహాయం చేయరు అని ఒక నెగిటివ్ యాటిట్యూడ్ తోటి మనం జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అలా కాకుండా హౌ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ చేంజింగ్ యువర్ లైఫ్. మీ యొక్క మైండ్ సెట్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు, సబ్కాన్షియస్ మైండ్లో ఏర్పడిన ప్రోగ్రామింగ్ని ఎలా మార్చుకోవచ్చు, తర్వాత మన యొక్క ఎనర్జీ ఫీల్డ్లో ఉండే బ్లాకేజెస్ని, ఆ బ్లాకేజెస్ వలన వస్తున్న అనేక రకాలైన సమస్యలు, జీవితంలో ఉండే సమస్యలు, అది హెల్త్ కావచ్చు, కెరీర్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఎవ్రీథింగ్ ఏది ఉన్నా సరే, ఏది మీ జీవితాన్ని తాకినా, నాకు ఇది ఏంటి ఇలా ఉందని, ఇఫ్ యూ ఫీల్ డిస్కంఫర్ట్, ఇఫ్ యు ఆర్ నాట్ ఈజ్ విత్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్, అది దేర్ ఈజ్ సమ్ బ్లాకేజ్ ఇన్ యువర్ ఎనర్జీ ఫీల్డ్. మీ జీవితంలో, మీ యొక్క శక్తి మండలంలో ఎక్కడో ఒక చోట ఒక బ్లాకేజ్ ఉంది అనేది మనకు అర్థం చేసుకోవడం, అది ఎలా క్లియర్ చేసుకోవడము, ఏ పద్ధతిలో క్లియర్ చేసుకోవడము అనేది ఫస్ట్ ఇది ఉంది అని తెలుసుకోవడము, దాన్ని ఏ విధంగా మనం క్లియర్ చేసుకుంటే మనం అనుకున్నది జీవితంలో సమస్యని ఎలా అధిగమించగలము, మనం అనుకున్నది ఎలా సాధించగలము. ఆల్ దీస్ థింగ్స్ అవన్నీ మన చేతిలో
మన యొక్క జస్ట్ మైండ్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అంతే. అంతా కూడా మీరేమి ఏ పరిగెట్టక్కర్లేదు, ఆసనాలు వేయక్కర్లేదు. జస్ట్ యూ హ్యావ్ టు డూ విత్ యువర్ మైండ్, వేర్ సూపర్ కాన్షియస్, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్. ఆ మూడు పరిపరి విధాలుగా ఎవడదాన్ని వాడు తిరుగుతూ ఉంటాయి. అంటే ఒక కారు 4 చక్రాలు 4 వైపు పోయినట్టు మన యొక్క మనసు, బుద్ధి, అహం అన్నీ దేనికి దాన్ని తిరుగుతూ ఉంటాయి. వీటిని ఒక చోట అనుసంధానం చేసి, ఎలైన్ చేసి, ఆ పద్ధతిలో మనల్ని మనం ఎప్పుడైతే అనుసంధానం చేయగలుగుతామో, అలైన్ చేయగలుగుతామో, దట్ డివైన్ అలైన్మెంట్ అంటారు అన్నమాట. ఆ దివ్యమైన శక్తితో మనం అనుసంధానం చేసినప్పుడు మన జీవితంలో ఏది కావాలి, ఏమి చేయాలి అనుకునే దాని యొక్క ఆ యొక్క శక్తిని మనం యూనివర్స్ నుంచి, ఆ భగవంతుడి నుంచి, క్రియేటర్, వాట్ ఎవర్ యూ ఫీల్, మీరు ఏ దేవుడి పేరు పెట్టుకోండి, యూనివర్స్ అనుకోండి, ఏది అనుకున్నా సరే ఆ అతీతమైన, అనంతమైన, అత్యంత శక్తివంతమైన, ప్రతిభావంతమైన శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం ఏ పేరు పెట్టినా సరే, ఏ రిలీజియన్ ఏ పేరు పెట్టినా, ఆ శక్తితో మనం కనెక్ట్ అయ్యి ఆ శక్తిని మనం కంటిన్యూస్ ఫ్లో మన లోపల నుంచి మనం తీసుకున్నప్పుడు జీవితంలో మనకు మంచి పద్ధతి కలుగుతుంది. మనం ఏం చేస్తున్నామంటే వాట్ వీ హ్యావ్ కలెక్టెడ్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో అనేకమైన ఎమోషనల్ బ్లాకేజెస్, ఎమోషనల్గా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఎనర్జీ లెవెల్లో చాలా బ్లాకేజెస్, నెగిటివ్ ఎనర్జీస్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం, తెలిసి కానీ తెలియక కానీ. వాటిని మనం క్లీన్ ఎలా చేసుకోవాలో మనకు తెలియదు. వాటిని మనం ఇప్పుడు క్లీన్ చేసుకుని మనకు కొత్తగా మంచి ఎనర్జీస్ని తీసుకునే ఒక సింపుల్ ప్రక్రియను మనం నేర్చుకుంటాం ఈ క్లాస్లో. అయితే దీన్ని నేర్చుకోవడానికి ఫస్ట్ ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ విల్ క్లియర్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్ ఇన్ అవర్ చక్రాస్. అంటే ఇప్పుడు ఈ క్లాస్లో మీకు చక్రాస్ ఏంటి అవన్నీ చెప్పడానికి కుదరదు కాబట్టి, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఆల్రెడీ క్లాసులు విన్నవాళ్ళే అని అనుకుంటున్నాను. మరి కొత్త వాళ్ళని మాట్లాడమంటే ఎవరు మాట్లాడలేదు కాబట్టి, వెదర్ యూ నో ఇట్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది చక్రాస్, మెరిడియన్స్ నాకు తెలియదు కాబట్టి, మీకు అందరికీ తెలుసు అనే భావనలో నేను చేయిస్తాను. మీకు ఎంత అర్థమైతే అంత చేయండి. అదర్వైజ్ మీకు రాదు, తెలియదు అని ఎవరైనా ఉంటే నాకు చాట్లో చెప్పండి. ఐ థింక్ అరవింద్ విల్ టెల్. దాన్ని బట్టి నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఎనీవన్ సేస్ ఎనీ చాట్లో, అరవింద్ నాకు చెప్పమ్మా. మరి వాళ్ళని అన్మ్యూట్ చేయడం అదంతా టైం పట్టేలాగుంది కదా. సో ఇప్పుడు మనము ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మన జీవితంలో ఏ విధంగా నెగిటివిటీని క్రియేట్ చేస్తాయి అంటే, ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ ఎనర్జీ ఫీల్డ్. మీ యొక్క శక్తి మండలం ఏదైతే ఉందో ఆ శక్తి మండలం యొక్క ప్రతిబింబమే మన జీవితం. దీని యొక్క రిఫ్లెక్షన్ అనమాట. అద్దంలో మనల్ని చూసుకుంటే మనం ఎలా కనిపిస్తాము, మన జీవితంలో మన ఎదురుగా కనిపిస్తున్న రియాలిటీస్ అన్నీ కూడా, మనకు సమస్య ఉంది, ఫైనాన్షియల్గా ఉంది, కెరీర్లో ఉంది, మనీ పరంగా ఉంది, డబ్బులు రావడం లేదు, మనం ఇవ్వలేకపోతున్నాము, లేకపోతే జాబ్లో ఉంది, రిలేషన్షిప్లో ఉంది, ఎనీథింగ్ ఈజ్ ఎక్కడో ఒక చోట ఈ బ్లాకేజ్ వల్ల దీని యొక్క రిఫ్లెక్షన్గా, దీని యొక్క పర్యవసానంగా ఎదురుగా ఉండే ఆ సమస్య మనకు కనిపిస్తూ ఉంది. మనకు అద్దంలో ఇప్పుడు నేను చూసుకున్నాను, నాకు ఇక్కడ ఏదో మరక ఉంది, చూసుకుంటే ముందు నాకు తెలియదు, నేను తెలియదు కాబట్టి అద్దంలో చూసుకోగానే ఓహో ఇక్కడ మరక ఉందని నేను తుడుచుకోవాలి అని నాకు తెలుస్తుంది. అలాగే జీవితంలో వచ్చే సమస్య, ఓహో ఇప్పుడు ఇది వచ్చింది అంటే దీనికి సంబంధించిన ఏదర్ చక్ర కానీ, మెరిడియన్ కానీ, ఏదో ఒక దాంట్లో బ్లాకేజ్ ఏర్పడడం వల్ల ఇది నా జీవితంలో ఒక సమస్యగా ఎదురవుతుంది. కాబట్టి నన్ను క్లీన్ చేసుకుంటే, నా మొహాన్ని నేను తుడుచుకుంటే, నా రిఫ్లెక్షన్లో ఎలా శుభ్రపడిందో అలా నా జీవితంలో వచ్చే సమస్యని ఎనర్జీ లెవెల్లో నేను క్లియర్ చేసుకుని మోర్ ఆఫ్ ఏ పాజిటివ్ ఎనర్జీని, హయ్యర్ ఎనర్జీని నేను తెచ్చుకోవడం ద్వారా
ఆ వచ్చిన సమస్యను మనం క్లియర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అందుకని మనం ఏం చేస్తున్నాము, వాట్ వీ హ్యావ్ కలెక్టెడ్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీ విల్ క్లియర్ దోస్ ఎనర్జీస్ విత్ హై వైబ్రేషనల్ ఎనర్జీ టెక్నిక్స్. అది ఆ మాట మేము ఎందుకు చెప్తున్నామంటే, ప్రతి వాళ్ళు ప్రతి చోట కూడా మేము మెడిటేషన్ చేస్తున్నామని చెప్తారు, గంటలు గంటలు చేస్తున్నాం అంటారు. కానీ అవి అలాగే ఉంటున్నాయి, సమస్యలు అలా ఉంటున్నాయి, ఒక హెల్త్ ఆస్పెక్ట్ అంటే అలా ఉంటుంది. మరి ఎందుకు తగ్గలేదు? మరి అన్నీ ఒకటే అయితే అంటే ఏదో కారణం ఉంది. అంటే ద డెప్త్ ఆఫ్ దట్ ఎనర్జీ, ఆ టెక్నిక్లో ఏ ఎనర్జీ ద్వారా ఆ లోపలికి డెప్త్లోకి వెళ్ళి ఆ చక్ర క్లియర్ అయిందా లేదా, ఫిజియలాజికల్ లెవెల్లోకి, ఎనర్జీ లెవెల్లోంచి, అంటే కనిపించని శక్తి మండలంలోంచి, ఆ శక్తి మండలంలోంచి మన యొక్క చక్రాలోంచి దానికి సంబంధించిన ఏదైతే ఆర్గాన్ ఉందో, అవయవం ఉందో, ఆ సిస్టమ్ ఉందో, అది జీర్ణ వ్యవస్థ కావచ్చు, హార్ట్ కావచ్చు, లింఫాటిక్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, ఏదో ఒకటి, దానికి సంబంధించిన దాంట్లోపలికి ఎనర్జీ వెళ్ళి ఆ లోపల ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ వలన ఏర్పడిన ఆ ఈజ్గా లేకపోవడం అనే విషయం, ఆర్గాన్ పాడవడం కానీ, సరిగ్గా పనిచేయకపోవడం కానీ, ఎనీథింగ్ ఆర్ సైకలాజికల్, మన యొక్క మనసులో కోపం ఉంటుంది, కొంతమందికి సెన్సిటివ్గా ఉంటారు, ఫియర్స్ ఉంటాయి, రిసెంట్మెంట్ ఉంటాయి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా నేను ఎందుకు పనికిరాను, నా జీవితం ఇంతే అనే ఒక అపనమ్మకం మన మీద, అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉండిపోయాయి మన లోపల. అది మేబీ చిన్నప్పుడు ఎవరు తల్లిదండ్రుల మాటల వల్ల కానీ ఎక్వైర్ దెమ్, నువ్వు కలెక్ట్ చేసుకుంటావు. యాజ్ ఏ చైల్డ్ వెన్ యు వర్ బోర్న్, ఈవెన్ మీకు పేరు కూడా పెట్టక ముందు, నీకు ఒక పేరు అనేది కూడా రాకముందు నీవు ఎవరుగా ఉన్నావు, ఆ వ్యక్తిగా నువ్వు ఉంటే దట్ ఈస్ ఏ స్టేట్లోనూ లేదు నీ మైండ్, ఏ ఆలోచన లేదు, దాని ముందు ఆ కంప్యూటర్లో పాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, దాంట్లో కంప్యూటర్లో డేటా లేదు. ఆ డేటా అంటే ఉంటుంది, ఆ డేటా అనేది పూర్వజన్మ కొన్ని డేటా మన యొక్క డిఎన్ఏలో, మన యొక్క వాసనలుగా, మన యొక్క కర్మ, ప్రారంభ కర్మలుగా, సంచిత కర్మలుగా అలా కొన్ని క్యారీ చేస్తాం. అవి కాకపోగా ఈ జన్మలో మనము చిన్నప్పుడు ఏదో కోపం వస్తుంది, ఎవరో కొడతారు, భయపడతాము, లేదంటే ఏదో ఒకటి అంటారు, మనకి ఇది కుదరదు, కొనలేమంటారు, ఓహో వీ కెనాట్ ఎఫర్డ్, అంటే నాకు ఇది దొరకదు అనే ఒక భావన, నాకు డబ్బు లేదనే భావన, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మన ఎక్స్పీరియన్స్లో పెట్టుకుంటాము. ఎదుటి వాళ్ళు అనడం ద్వారా వింటాము, లేదు ఎక్కడో ఏదో చూస్తాము, ఒక టీవీలో చూస్తాము, లేదంటే ఎవరికో ఒక అన్యాయం జరుగుతుంది, ఓహో ఇలా ఉంటుందా ప్రపంచం అని దట్ మన మైండ్లోకి పెట్టుకుంటాం. అది ఇంప్రెషన్ సబ్ కాన్షియస్ మైండ్లో పడుతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ అవి మైండ్కి రియల్గా నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యావా లేదా అనేది మైండ్కి అక్కర్లేదు. వాట్ యూ గెట్, నువ్వు ఏది విన్నావో, ఏదైతే ఒక అనుభవంగా నీ లోపల అనిపిస్తూ ఉందో అది నీ మైండ్లోకి ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది. సబ్ కాన్షియస్ మైండ్ 24/7 పనిచేస్తూనే ఉంటుంది. ఒక ఫియర్ ఉందంటే ఆ ఫియర్ నీకు ఎప్పటికీ నేను వెంటాడుతూ ఉంటుంది. అది అప్పుడు నిజమైన కాకపోయినా, ఇప్పుడు అది లేదు, అవసరమే లేదు, అయినా కూడా నీకు ఆ ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ ఇప్పుడు సపోజ్ ఒక మనీ గురించి ఉండేది, మనం చాలా మిడిల్ క్లాస్ వాళ్ళం, మనం చాలా పొదుపుగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఖర్చు పెట్టుకోకూడదు, పొదుపుగా ఉండాలి అని ఇలా చెప్పి అది మన మైండ్లో పెట్టేస్తుంది. ఇప్పుడు మనకి చాలా డబ్బులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, మనం ఖర్చు పెట్టగలం, అయినా కూడా అక్కడ ఎక్కడో ఒక పావర్టీ కాన్షియస్నెస్, ఇది పెట్టచ్చు, ఇది పెట్టకూడదు, ప్రతిదాన్ని కూడా బేరీజు వేసుకుని ప్రతివాడు మనల్ని మోసం చేయడానికి అక్కడ రెడీగా కూర్చున్నట్టు, మన 5 రూపాయలు తీసుకుంటే వాడు కోటేశ్వరుడు అయిపోయినంత ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు అనమాట. ఇదేంటి, అది ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ అవసరం లేని చోట చాలా డబ్బులు ఖర్చు పెడతాం, ఒక్కో చోట పెట్టాం. ఇదని కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ఆ ఇంప్రింట్స్, ఆ మెసేజ్, ఆ ట్రిగరింగ్ అనమాట. ఆ ట్రిగరింగ్ తోటి మన రియాక్షన్స్ ఉంటాయి. సో యువర్ లైఫ్ హ్యాస్ టు బి రియాక్షన్గా కాకుండా రెస్పాన్స్. వాట్
నువ్వు నీ జీవితంలో ఇప్పుడు ఏం చేయాలని విత్ ఆల్ యువర్ విల్ తోటి విత్ ఒక సమస్థితిలో ఉండి నువ్వు డెసిషన్స్ తీసుకుని రెస్పాన్స్ ఇచ్చినప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అది జరగాలి అంటే నీకు ఎనర్జీస్ ఉండాలి. ఆ ఎనర్జీస్ ఏంటి? చాలా రకాలైన ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. ఈచ్ చక్ర హ్యాజ్ ఇట్స్ ఓన్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీస్ వాటికన్నా బియాండ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, అంటే డివైన్, అంటే డైమెన్షనల్స్. ఇప్పుడు మనం థర్డ్ డైమెన్షన్లో ఉన్నాం, అంటే 3D రియాలిటీస్ అంటాం కదా. మనం 3D అంటే పొడుగు, వెడల్పు, ఎత్తు 3 ఉంటే 3 డైమెన్షన్స్ అంటాం కదా. అలాంటి డైమెన్షన్ కన్నా ఇంకా బియాండ్ 4th and 5th డైమెన్షన్ అనుకోండి. అప్పుడు మనం ఇలా కనిపించాం ఎదురుగా చూసే వాళ్ళకి. ఇంకా అది ఎలా కనిపిస్తాం కూడా మనకు ఊహ కూడా అందదు. అలాంటి డైమెన్షన్లో వెన్ ద ఎనర్జీ ఈజ్ ఇన్ ఏ ఫ్లూయిడ్ లిక్విడ్ స్టేట్, లైట్ యాజ్ ఏ ఒక లిక్విడ్ ఫ్లూయిడ్గా ఉన్నప్పుడు దాంట్లోంచి వచ్చి మన యొక్క రియాలిటీగా మన యొక్క సెల్స్ యాటమ్స్గా మారి, యాటమ్స్ నుంచి సెల్స్గా మారి, అవన్నీ ఒక కూడిక, ఒక సెల్స్ అన్నీ కలిసిన ఒక కొన్ని ఆల్మోస్ట్ 75 trillions ఆఫ్ సెల్స్ ఉన్నాయని అంటారు. నేను లెక్క పెట్టలేదు, నాకు తెలియదు, విన్నానంతే. అన్ని సెల్స్ అతి కలిపి ఓదాని పక్కన ఉన్నాయి, ఓదాని కూడా అంటుకునిలేవు. వాటిలో అన్ని యాటమ్స్ దేనిక తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఇక్కడే ఉండి అలా మనతో పాటు కంటిన్యూ అవుతూ ఉండి మన యొక్క ఎమోషన్ కూడా క్యారీ చేస్తూ ఉండి, 10 ఏళ్ల క్రితం నన్ను ఎవడో అన్న మాట కూడా ఇప్పటికి కూడా గుర్తుండి, ఆ 10 ఏళ్ల క్రితం ఉన్న సెల్స్ ఇప్పుడు నాలో లేకపోవచ్చు. ఆ సెల్స్ ఎప్పటికప్పుడు చనిపోతుంటే కొత్త వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది అన్నమాట. అయినా కూడా మనం క్యారీ చేస్తాం. అంటే ఎవరు క్యారీ చేస్తున్నారు ఇది? హూ ఈజ్ క్యారీయింగ్ ఆల్ దీస్ మెసేజెస్? ఆ రియాక్షన్స్, ఆ 2 ఏళ్ల 3 ఏళ్ల పిల్లల యొక్క రియాక్షన్ ఇప్పుడు కూడా నేను ఎందుకు ఉన్నాను? చిన్నప్పుడు ఎప్పుడు 5వ ఏట నన్ను కుక్క కరిచింది. ఇప్పుడు కూడా ఏ కుక్కను చూసినా నాకు భయం వేస్తుంది. ఎందుకు? తర్వాత కొన్ని వేల కుక్కలను చూశాను. ఆ వేల కుక్కలు నన్ను కరవలేదు. ఎప్పుడో ఒక కుక్క 5 ఏళ్ల క్రితం 5వ ఏట కలిసింది. ఇప్పుడు అది 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు అయింది అనుకోండి. అయినా కూడా ఇప్పుడు నాకెందుకు భయం? అంటే ఆల్ దీస్ ఇంప్రింట్స్ ఎలా మన మీద ఉంటాయి, వాటితో మనం రియాక్షన్ ఎలా ఉన్నాం. అలా ప్రతి విషయం, ఒక భయం కానీ, ఒక జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ధైర్యం కానీ, ఏదైనా సాధించాలి అనుకుంటే నేను చేయగలననే నమ్మకం కానీ, నాకు జరగడం లేదనే ఒక బాధ కానీ, ఇవన్నీ ఏంటి? వీ క్యారీ దెమ్. దాన్నే రియాక్షన్గా మనం ఎనాక్ట్ చేస్తూ ఉంటాం. దాన్నే మళ్ళీ తిరిగి ఒకే నాటకాన్ని 100 సార్లు వేసినట్టుగా మనం అదే నాటకాన్ని వేస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ కూడా అవసరం లేదని తెలుసుకుని, వీటి వల్ల మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ బ్లాకేజెస్ ఏర్పడడం వల్ల మనము నూతనంగా చేయాలనుకున్న వాటన్నిటికీ ఇవి అడ్డంగా ఉన్నాయి. వీ కన్స్యూమ్ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్ అయిపోతాయి అన్నమాట. అందుకని వీ హ్యావ్ టు క్లియర్ దోస్ ఎనర్జీస్ విచ్ వీ హ్యావ్ కలెక్టెడ్ అండ్ అక్యుములేటెడ్ ఇన్ అవర్ లైఫ్. సో ఆ ఆస్పెక్ట్లో మనం క్లెన్సింగ్ చేసుకుంటాము. తర్వాత ఎనర్జైజింగ్ టెక్నిక్లో మీతో ఒక ఎనర్జైజింగ్ టెక్నిక్ కూడా నేను నేర్పిస్తాను. సో దట్ దానితోటి మీరు కొత్త సంవత్సరంలోకి ఆనందంగా వెళ్తారని అనుకుంటూ ఉన్నాను. మాది ఎన్ శైలజ ధ్యానహిత యూట్యూబ్ ఛానల్కి మీరు చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో చాలా మెడిటేషన్స్ ఉన్నాయి. ఆ మెడిటేషన్ వింటూ మీరు చేసిన ఎనర్జీస్ వస్తాయి మీకు. మీరు క్లాస్లో నేర్చుకున్న వాళ్ళు నేర్చుకోండి, నేర్చుకోకూడదు అనుకున్న వాళ్ళు కనీసం అవి చేసి ఆ ఎనర్జీస్ వల్ల మనం ఏమన్నా మార్పు వస్తుందో మనలో అని గమనించండి. సో అది మనకు అవసరమా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సో మనం ఈ టెక్నిక్ని చేయడానికి కారణం చెప్తూ ఉన్నాను. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే 1 or 2 అడగండి. విల్ గో ఫర్ ది క్లెన్సింగ్ మెడిటేషన్ చేయిస్తాను. ఆ తర్వాత మీకు ఎనర్జైజింగ్ది 2 మెడిటేషన్స్ చేయిస్తాను నేను. ఓకే, మీరు ఐ థింక్ హ్యాండ్ రేస్ చేస్తే అన్మ్యూట్ చేయొచ్చా అరవింద్? చేసుకోవచ్చు. వాళ్ళకి ఎనీవన్ వాంట్స్ ఎనీ క్వశ్చన్ అడగండి. ఏం పర్వాలేదు, ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. అమ్మా, మనకు నెగటివ్ అంతా క్లియర్ అయిందని ఎలా తెలుస్తుందమ్మా? నెగిటివ్ ఉందని తెలుస్తుందా? తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది?
బాడీలో పెయిన్. ఇఫ్ యు ఆర్ ఈజ్ విత్ యువర్ సెల్ఫ్, మీతో మీరు ఈజ్గా అంటే సుఖంగా హ్యాపీగా ఉన్నారు అనుకోండి, కళ్ళు మూసుకున్నారు, ఏ నొప్పులు లేదు, పడుకున్నారు, హ్యాపీగా పడుకున్నారు, పొద్దున్న లేచారు, ఏం పని చేద్దాం, హ్యాపీగా ఉంది, ఎవరైనా వచ్చారు సరదాగా మాట్లాడారు, వాడి మీద ఏ కోపం లేదు, ఏదో అది కావాలని ఇది కావాలని ఏడుపు లేదు, భయం లేదు, అలా ఉన్నారనుకోండి, అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ తర్వాత ఎమోషనల్గా కానీ స్పిరిచువల్గా కానీ మీరు కంఫర్టబుల్గా ఉన్నాము అనుకుంటే జస్ట్ బీ విత్ యువర్ సెల్ఫ్. మామూలుగా ఉన్నారు అంతే. ఇప్పుడు ఎవరో వచ్చారు, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. వీడు ఎందుకు వచ్చాడు, వీడు ఏ పనితో వచ్చాడు, నాతో పని ఉండి వచ్చాడా, వీడు అలా అంటాడు అని మనం అనుకుంటూ ఉన్నాం అనుకోండి, యూఆర్ రియాక్టింగ్ అనమాట. అలా పాత డేటాని బేరీ చేసుకుంటూ చేస్తున్నాం. సో ఇవన్నీ లేకుండా మైండ్ ఇన్నర్ పీస్ అంటారు అనమాట. మనసు ప్రశాంతంగా ఉండి, అలాగని మనకి ఏం కష్టాలు ఏమి ఉండవు లేవనే కాదు, ఉంటాయి, ఏవో కొన్ని వస్తాయి. వస్తే వచ్చింది, అది నేను చేయాలి. ఇప్పుడు వర్షం వస్తుంది, రోడ్డు మీదకి వెళ్ళారు, గొడుగు లేదు, ఇంకేంటి ప్రపంచంలో నా మీదే వర్షం కురిసింది, ప్రపంచంలో ఎవడి మీద కురవలేదని ఏడుస్తూ కూర్చోం కదా. అయ్యో వర్షం వచ్చింది, తడిస్తే జలుబు చేస్తుందేమో, ఒక చెట్టు కింద నించుంటాం, లేదంటే ఒక ఇంట్లోకి వెళ్ళి నించుంటాము, లేదంటే గబగబా నడిచి ఇంటికి వెళ్తాం, ఏదో ఒకటి చేస్తాం కదా. విల్ నాట్ స్టే బ్యాక్ అండ్ విల్ కర్స్ అవర్ సెల్ఫ్. న్యాచురల్గా వచ్చిన వాటికి మనం అనుకోం కదా. అలాగే జీవితంలో ఏదన్నా ఒడిదుడుకులు వచ్చినా ఆ ఎనర్జీని కరెక్ట్ చేసుకోవడం ద్వారా జీవితాన్ని కరెక్ట్ చేసుకోమని నమ్మకం మీకు వచ్చినప్పుడు, ఆ ఎనర్జీ మీకు ఉన్నప్పుడు మీకు ఇన్నర్ పీస్ ఉంటుంది. ఆ ఇన్నర్ పీస్ ఉంది అంటే మీ ఎనర్జీ బాగున్నట్టు, నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అయినట్టు లెక్క. అది మీకే తెలుస్తుంది. పక్కన వాడు చెప్తాడు, 100 చెప్తాడు, వాడు ఎన్ని చెప్పినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, నువ్వు నొప్పి అంటావు, 100 టెస్టులు చేస్తారు, అమ్మ ఏం లేదమ్మా నొప్పి, అన్ని టెస్టులు బ్రహ్మాండంగా ఉన్నాయి తల్లి అంటే, మరి నా నొప్పి అండి అంటే, ఉందమ్మా నీ నొప్పి నీకు ఉంది, కొంచెం స్ట్రెస్ ఉందమ్మా తగ్గించుకోమ్మా అన్నారు. మరి నీ నొప్పి పోయిందా? నీకు నొప్పి ఉందో నీకు తెలుసు, డాక్టర్ గారికి తెలియదుగా, టెస్టులకు తెలియదుగా, అవి బాగానే ఉన్నాయి. అంటే స్టిల్ యూ హ్యావ్ ద పెయిన్. ఆ పెయిన్ ఎక్కడి నుంచి ఉంది? ఈజ్ ఇట్ ఎన్ ఎమోషనల్? మెంటల్గా ఉందా, ఎమోషనల్గా ఉందా, ఎక్కడి నుంచి వచ్చేది ఫిజికల్ పెయిన్గా బయటకు తెలుస్తుంది అనేది ఆ ఎనర్జీ లెవెల్లో ఉందని నీకు తెలిసి ఎనర్జీ లెవెల్లో క్లియర్ చేసుకుంటే నీకు తగ్గచ్చు. అలా యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇఫ్ యు ఆర్ ఈజ్ విత్ యువర్ సెల్ఫ్, నీతో నువ్వు సంస్థితిలో ఉండి ఇన్నర్ పీస్ తోటి ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు అంటే నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకుని ఉన్నావు అని అర్థం. అది మేడం లక్ష్మి గారు ఒక మెసేజ్ పెట్టారు మేడం. చెప్పండి. ఆస్తమా ఉంది అంట మేడం, చక్ర హీలింగ్ అవ్వాలి అంట మేడం. అప్పుడు ఏం చక్ర హీలింగ్ అవ్వాలి అంట? ఏ చక్ర అంటే నియర్ బై చక్ర ఆస్తమాకి ఎక్కడ ఉంటుందో మీకు చక్రాస్ తెలిస్తే థ్రోట్ అండ్ హార్ట్ చక్ర, ఫ్రంట్ అండ్ బ్యాక్ హార్ట్ చక్ర హీల్ అవ్వాలి. అది కాక ఇంకా సైకలాజికల్ ఉంటాయి. ఆస్తమా అనేటప్పటికీ చాలా ఉంటాయి, ఒకసారి కార్మిక్ లెవెల్లో కూడా ఉంటాయి. సో యూ హ్యావ్ టు గో ఆన్ వర్కింగ్ ఆన్ దోస్ చక్రాస్. కానీ మీరు ఏ చక్ర మెడిటేషన్ చేస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. అంటే మీరు యూట్యూబ్లో పెట్టుకుంటారు, అక్కడ ఓ చక్రాలు అంటారు, లం వం రమ్ యం హమ్ అనుకుని ఓ చేసేస్తుంటారు దాని మీద. మీకు ఆ శక్తిపాతం యొక్క ఎనర్జీ లేకుండా మీరు అవి ఏం చేసినా ఏం కాదు. అన్ని చక్రాలు కదా మేడం, మీరు చక్రాలే చేస్తున్నారు కదా మేడం, మేము చక్రాలే కదా చేస్తున్నాము, టీవీలో కూడా యూట్యూబ్లో కూడా చక్రాలే కదా చెప్తున్నారు, తేడా ఏంటి? తేడా ఏమన్నా ఉందా లేదా? అంటే మీరు క్లియర్ అయితే, మీరు చేస్తే, మీరు క్లియర్ అయితే మీకు ఆ తేడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒక చిన్న స్కూల్లో ఎక్కడో చదువుతున్నాము, గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడో చదువుతున్నాము, అక్కడ సరైన వసతులు లేవు, టీచర్ సరిగ్గా లేరు, అలాంటి చోట చదువుతున్నాము, అక్కడ అదే సిలబస్ చెప్తారు, ఫస్ట్ స్టాండర్డ్ 10th స్టాండర్డ్ అదే చెప్తాడు. అదే మీరు ఏదో ఒక మంచి నవోదయ స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లోకి వెళ్తారు, అదే 10th అదే సబ్జెక్టు, కానీ అక్కడ చెప్పే విధానము నీకు అర్థమైందా లేదా అనేది, ఎడ్యుకేషన్ లెవెల్లో నీకు లెర్నింగ్ ఎలా ఉంటుందని ఆ డెప్త్ లోపలికి వెళ్ళి చెప్పినప్పుడు ఈ ఇద్దరిలో ఎంత తేడా ఉంటుంది అంటే వాట్ డెప్త్ దే ఆర్ గోయింగ్ ఇన్ సైడ్ టు మేక్ యూ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్. అది ఎలాగో నాలెడ్జ్లో పెనట్రేట్ అయినట్టుగా ఇది ఎనర్జీ మీ లోపలికి పెనట్రేట్ అయ్యి ఆ చక్రాస్ క్లియర్ అయ్యేలాగా చేస్తే మీకు అవుతుంది.
లేదు అంటే మీరు చేస్తూ ఉంటారు అంతే. ఏదో కాదు బాగానే ఉంది, కళ్ళు మూసి కూర్చుంటే ఎవరికైనా బాగానే ఉంటుందిగా, అంతకు మించి ఎక్కువ కాదనమాట. అంటే ఈ ఎనర్జీస్లో హై వైబ్రేషనల్ ఎనర్జీస్ ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీని మీరు యాక్సెస్ చేస్తే అప్పుడు అది మిమ్మల్ని క్లియర్ చేస్తుంది అందులోకి వెళ్ళి. సపోజ్ ఎలాగంటే ఇప్పుడు మన ఇంట్లోకి ఒక కరెంట్ వైర్ తోటి కరెంట్ తెచ్చుకున్నాం ఇంట్లోకి. కరెంటే కదా, అదే కరెంటే కదా వచ్చింది, పవర్ వచ్చింది. ఇక్కడ చూస్తేనేమో ఒక పెద్ద షాన్లియర్లో 100 బల్బులు ఉన్నాయి, అది వెలిగింది. ఎక్కడికో బెడ్రూమ్లోకి వెళ్తే 0 వాట్ బల్బులో అది వెలిగింది. మరి ఇక్కడ 100 వాట్ బల్బు వెలిగింది, మరి అక్కడ 0 ఎందుకు వెలిగింది అంటే దానికి సమాధానం ఏముంది, దాని కెపాసిటీ అంతే ఉంది. ఆ 0కి ఎలా తీసుకుని వెలగాలో అంత ఉంది కాబట్టి 0 అదే పవరే, అదే అక్కడ 100 ఉంటే 100 వెలుగుతుంది. అలాగా మీరు చేసే ప్రక్రియలో హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ని ఇవ్వగలిగిన శక్తిపాతంలో మీరు చేసినప్పుడు ఆ చక్రాస్ క్లియర్ అవుతాయి. లేకుండా ఉంటే మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎప్పటికన్నా కొంత అవుతారు. ఎవరు అని ఏం కాదు, కొంత అవుతారు. అసలు ఏం చేయకపోయినా కూడా మన ఆ చక్రాలు పని చేస్తూనే ఉన్నాయి, లేకపోతే మనం ఇలా బతికి ఉండం. ఎలాగైతే మనకు గాలి పీల్చుకుని వదులుతూ ఉన్నాము, ఎవరైనా చెప్పారా? శ్వాస దానంటికి దానికే వెళ్తోంది, లోపలికి ఏం కావాలో తీసుకుంటోంది, శరీరం మిగిలిన అవసరం లేనివి బయటకు పంపుతుంది. ఆ ఆక్సిజన్ వెళ్ళి ఇంకేవేవో అన్నిట్లో ఆర్గాన్స్లో వెళ్ళి ఏవేవి శరీరంలో టాక్సిన్స్ బయట, అంటే హౌ ద బాడీ ఈజ్ సెల్ఫ్ ఇంటెలిజెంట్గా మేనేజ్ చేస్తుందో చక్రాస్ కూడా తమకు తానుగా ఆ వాటి యొక్క ఏదైతే హెడ్స్ అంటారు అనమాట. ఇప్పుడు రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్ ఆర్ వైట్, వాటి యొక్క హర్ట్స్ అంటారు. ఆ ఏవైతే ఆ వైబ్రేషన్స్లో ఆ ఫ్రీక్వెన్సీస్లో అవి తిరుగుతూ ఉన్నాయో ఆ వైబ్రేషనల్ ఎనర్జీస్ని అవి తీసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా మంచి వాటి, అంటే ఒక లైట్ వేస్తే మనం ఒక కిడ్నీలో స్టోన్ కరిగించలేము, కానీ ఒక లేజర్ బీమ్ లోపల పంపించి కరిగించగలం. 2 లైట్లే కదా, ఏముందండి 2 కాంతే కదా అని అన్నాం కదా. దేర్ డెప్త్ ఎలా ఉందో అలాంటి హై వైబ్రేషనల్ శక్తిపాతంలో వచ్చే ఎనర్జీస్ వల్ల మనం ఆ డెప్త్లోకి వెళ్ళి మన యొక్క చక్రాస్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ని వాటి క్లియర్ చేయడం అనేది జరిగినప్పుడు మీకు హీలింగ్ జరుగుతుంది. అది యూ హ్యావ్ టు డూ, టచ్ థెరపీ చేసుకోవాలి, చక్రాలు కూడా క్లీన్ చేసుకోవాలి, బోత్ చేయాల్సి వస్తుంది. ఓకే, లంగ్స్కి చేయాలి, చక్రాస్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, ఎనీ క్వశ్చన్? మేడం ఆరాధ్య గారు మేడం, అడగమా. కిడ్నీ స్టోన్ కి ఏమైనా చక్ర చేయాలి, ఏం చక్ర చేయాలి అంటున్నారు మేడం? మీరు ఏమొచ్చో మీకు దాన్ని బట్టి చక్ర చేయాలి. కిడ్నీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉంటే దానికి దగ్గరగా ఉన్న చక్ర దానికి కొంత కంట్రోల్ ఉంటుంది. మనకు నావెల్ దగ్గర ఉంటుంది కదా, నావెల్ మణిపూర చక్ర, బ్యాక్ మెంగ్మైన్ చక్ర అని ఉంటుంది. దానికి ప్రతి చక్ర కూడా స్పైనల్ కార్డ్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ అవి 2 ఓపెన్ అయ్యి అలాగా ఒక పిన్ హెడ్ నుంచి ఒక విండ్ ఎలా తిరుగుతుందో అలా అలా తిరుగుతూ బాడీ బయట ఒక 6-5 ఇంచెస్ వరకు, ఒక 6-7 ఇంచెస్ వరకు అలా తిరుగుతూ ఉంటాయి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ మనలో ఏర్పడిన నెగిటివ్ని బయట పంపుతూ ఉంటాయి, పాజిటివ్ లోపల తీసుకుంటుంటాయి. మనం ఎక్కువ నెగిటివిటీస్ తోటి, ఎక్కువ ఫియర్స్ తోటి, యాంగర్స్ తోటి మనం నెగిటివిటీని క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ ఆర్గాన్లో ఏదో ఒక సమస్య ఏర్పడుతుంది. బేబీ కిడ్నీ అనుకున్నప్పుడు మోర్ ఆఫ్ ఫియర్, అది మామూలుగా జలతత్వానికి కూడా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అలాగే మనం దాన్ని బట్టి ఆ చక్రాస్ని, కిడ్నీస్ని హీల్ చేసుకోవడము ఆ టెక్నిక్తో చేయాలి. పుట్టిన చక్ర మీద ధ్యాసం పెట్టేసినంత మాత్రాన కాదనమాట. ఆల్ చక్రాస్ వీళ్ళు ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యి, సో మనం ఎప్పుడు చేసినా అన్ని చక్రాలు చేయాలి, ఆ పార్ట్లో కూడా విడిగా క్లియర్ చేయాలి. ఎక్కడ ఎక్కువ మురికి ఉందో అక్కడ, ఇప్పుడు మనం ఏదో ఇల్లు శుభ్రం చేస్తూ ఉన్నాము, ఏదో నీళ్లు పోసి కడుగుతూ ఉంటాము, ఎక్కడో చాలా పెద్ద మరక ఉంది, మురికి పట్టి ఉంది, అక్కడ ఇంకొంచెం సర్ఫ్ వేస్తాము, ఇంకొంచెం గట్టిగా తోముతాం కదా. అదేవిధంగా మన బాడీని కూడా మనం క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే,
సో ఇంకేమైనా ఉన్నాయి క్వశ్చన్స్? విల్ గో విత్ ద మెడిటేషన్ నో. అందరు కూడాను మ్యూట్లోకి వెళ్ళిపోండి. నో క్వశ్చన్స్ మేడం. నో క్వశ్చన్స్. యా, ఎవరు అడగలేదు కదా? ఎస్ మేడం. ఓకే, హలో, చెప్పండి. అది కర్మలు ఎలా క్లియర్ అవుతాయో చెప్పండి. అదేనమ్మా, ఇప్పుడు చెప్పాను కదా, హై ఎనర్జీ వాటితో మనకు చేస్తున్నప్పుడు దే ఆర్ ఆల్ డిపాజిటెడ్ ఎయిదర్ ఇన్ చక్రాస్ ఆర్ ఇన్ ఆర్గాన్స్ ఆర్ ఇన్ యువర్ డిఎన్ఏ లెవెల్లో కూడా ఉంటాయి అన్నమాట. ఎనర్జీ లెవెల్ ఇంప్రింట్స్, కర్మాస్ కూడా వీ క్యారీ దెమ్. అంటే ఇప్పుడు చూడండి, ఎలాగంటే మీరు ఎక్కడో ఒక చోట ఏ బేకరీ దగ్గరకు వెళ్తే, మీరు ఆ బేకరీ ముందు నుంచి వెళ్తే బేకరీ స్మెల్ వస్తూ ఉంటుంది బయటికి. అలాగే ఒక కాఫీ షాప్ ముందు వెళ్తుంటే ఆ బయట లోపల కాఫీ వాసన వస్తూ ఉంటుంది. అలాగే మనం ఏంటి, పాత జీవితాల్లో చేసిన ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాటిని మనము మన డిఎన్ఏ ద్వారా తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం పుట్టుతూ ఉన్నప్పుడు మనం క్యారీ చేస్తాము. జనరేషనల్గా వాళ్ళ నుంచి వచ్చినవి కూడా, వాళ్ళ జన్మల నుంచి, వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన అవి కూడా మనం క్యారీ చేస్తాం. డిఎన్ఏ అంతే కదా, వాళ్ళవి మన సొంతంగా మన జీవితాలు తెచ్చు అన్నీ కలిపి తెచ్చుకొని పెట్టుకుంటాం మనం. మన డిఎన్ఏలో అవి జన్యు పరంగా, ఎనర్జీ పరంగా అవి నెమ్మదిగా అవి మన జీవితంలో పెరుగుతున్న కొలది అవసరాన్ని బట్టి అవి నెమ్మదిగా బయటకు వస్తూ ఉంటాయి. ఎలాగైతే ఒక చెట్టు పుట్టగానే కాయలు కాసేది కదా, అప్పుడు పుట్టగానే ఉంటుంది. అది పెరుగుతున్న కొలది ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి ఎలాగవుతూ ఉంటుందో మన జీవితంలో కూడా వాటి యొక్క కండిషన్స్, వాటి యొక్క ఇవి ఎలా ఉంటే దాన్ని బట్టి మన కర్మలు బయటకు తెలుస్తూ ఉంటాయి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. సో వీటిని క్లియర్ చేసుకోవడం, మీకు డిఎన్ఏ రీసెట్ అని ఇందాక వాళ్ళు చెప్పారు కదా, హోపనోపోనో, ఈ రెండు ప్రక్రియల్లో చాలా డీప్ లెవెల్లో హై ఎనర్జీస్తో మనం క్లియర్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ నేర్చుకుని మీరు చేస్తూ ఉంటే యూ విల్ ఫైండ్ చాలా తొందరగా మీకు ఆ రిజల్ట్స్ తెలుస్తాయి అన్నమాట. లైఫ్లో సిచ్యుయేషన్స్ మారడము, ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ క్లియర్ అయ్యి మీ జీవితంలో కొన్ని ఆ మార్పులు రావడము, మీలో మార్పులు రావడము, ఇవన్నీ కూడా మనం గమనిస్తాం. ఇవన్నీ ఊరికి పుస్తకాలు చదివితేనో ఎవరో చెప్తేనో రావు. యూ హ్యావ్ టు లర్న్. ఆ హై ఎనర్జీ వాటిని నేర్చుకుని మీకు మీరుగా చేసుకుంటే కొంత మేము కూడా హెల్ప్ చేస్తాము. ఆ క్లాసెస్లో విల్ డూ ద హీలింగ్ ఆల్సో. దాని ద్వారా మీకు అవి క్లియర్ అవ్వడం అనేది మీకు మీరే గుర్తిస్తారు. అది ఓకే. అంటే మనకు ఇప్పుడు చాలా మనకు ట్రెడిషనల్గా చూస్తాము, ఏదో ఇలా బాగాలేదు కాబట్టి మీకు అలా ఉంది, ఇలా ఉంది, మీరు ఈ పూజ చేయండి, లేకపోతే ఫలానా గుడికి వెళ్ళండి, ఫలానా చేయమని చెప్తారు కదా. మరి అది చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే వాళ్ళు మీ పేరు, మీ యొక్క ఇది అన్నీ చెప్పుకుని, ఒకవేళ ఆ మంత్ర కానీ, ఆ యొక్క రిచువల్ కానీ, ఆ డిజైన్ బై వేదిక దాంతో చేసి చేసే వాళ్ళకు కూడా కాస్త ఎనర్జీ ఉంటే మీ యొక్క సమస్యకి ఆ చాంటింగ్లో వచ్చే వైబ్రేషన్ యొక్క ఎనర్జీ మీకు చేరి మీలో ఏర్పడిన ఆ బ్లాకేజెస్ నెమ్మదిగా కరిగి క్లియర్ అయినప్పుడు ఆ సమస్య మీకు తగ్గుతుంది. వాళ్ళు చదివినందుకు కాదు, ఆ ఎనర్జీ వచ్చి నీకు క్లియర్ అయితే నీ సమస్య క్లియర్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఆ హయ్యర్ ఎనర్జీని యాక్సెస్ చేసుకునే ప్రక్రియలో కొంతమంది మహనీయులకు వస్తుంది కాబట్టి గాడ్ ఆల్వేస్ ట్రై టు హెల్ప్ ద మ్యాన్ కైండ్. ఇలా చేసుకోండి అని అందరినీ పంపుతూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు మనకు, మనం వింటాము వినం. వీళ్ళు ఏం చెప్తారు అనుకుంటారు, మరి అంతే కదా. పాపం సాయిబాబా గారిని ఆయన ఎవరో భిక్ష ఎత్తుకునే వాళ్ళగే చూశారుగా చాలా కాలం. తర్వాత ఇప్పుడు ఆయనకి ఇప్పుడు బంగారు సింహాసనాలు, కిరీటాలు, అభిషేకాలు ఆయనవి కోరుకోలేదు కదా. ఆయన చాలా అతి మామూలుగా, అంటే ఆ టైంలో మనకు అర్థం కాదనమాట. అలాగా ఎప్పుడూ ఆ వ్యక్తపరచడానికి, మనం బాగు అవ్వడానికి మనకు ఎప్పుడు ఆ మెసేజెస్ ఆ డివినిటీ నుంచి మనకు వస్తాయి. మనలో కూడా ద పార్ట్ ఆఫ్ డివినిటీ, స్పెక్ ఆఫ్ డివినిటీ ఈజ్ జీవాత్మ. ఇది మన యొక్క ఈ భయాలు వీటన్నిటితోటి మనం మూసిపెట్టుకుని ఉన్నాం కాబట్టి వీ కెనాట్ డిటెక్ట్ దట్. ఎప్పుడైతే క్లియర్ అయ్యాయో, ఆ డివినిటీతో కనెక్ట్ అయినప్పుడు ఆ అత్యంత శక్తివంతమైన ఎనర్జీ మన లోపల నుంచి ఫ్లో అవుతూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా
ఆ ఫ్లోలో ఈ నెగటివిటీస్ ఏవి ఆగో. ఇట్ కెన్ బి ద హెల్త్, కర్మాస్, ఎనీ ఇష్యూ ఇన్ యువర్ లైఫ్ అనమాట. అవి ఆటోమేటిక్గా క్లియర్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాము. దాన్ని మనం కూడా చేయొచ్చు అనేది గుర్తించడం అనేది ఇక్కడ ముఖ్యం. ఆ గుర్తించి మనం నేర్చుకుని మన జీవితాన్ని బాగు చేసుకోవడం అనేది ఈ మన యొక్క ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అది. ఓకే, సో అందరు కూడా మ్యూట్లోకి వెళ్ళిపోండి. సిట్ స్ట్రైట్గా కూర్చోండి, పాదాలు నేల మీద ఆనిచ్చండి, ఆ చేతులు ఓపెన్గా పెట్టుకుని కూర్చోండి. ఇన్హేల్ డీప్లీ ఇంటూ ది అబ్డామిన్ లోపలికి తీసుకుంటున్నారు. శ్వాసని బయటికి వదులుతూ ఉన్నారు, నోటితో వదులుతారు. నోటిని ఇలా రౌండ్గా పెట్టి ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్, చక్కగా పట్టేలా ముందుకు వచ్చే వరకు గాలి పీలుస్తున్నారు. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్ ట్వైస్. Inhale, exhale, inhale, exhale. We are already in theta state. ఆ మైండ్ ఒక ఆలోచనలు తగ్గే స్టేట్లోకి వెళ్తూ ఉంది. మీ మైండ్ ఫీల్ హోల్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ రిలాక్స్డ్. జస్ట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, నో పాజిటివ్, నో నెగటివ్, జస్ట్ బీ విత్ యువర్ సెల్ఫ్. Go to a state where you are not even named. మీకు పేరు కూడా పెట్టండి. ఆ స్టేట్లో మీరు ఎలా ఉన్నారు, లైక్ ఏ జస్ట్ బార్న్ చైల్డ్. గో టు దట్ మైండ్ సెట్. మీరే ఉన్నారు కదా అప్పుడు. జస్ట్ యు ఆర్ ఇన్ బిట్వీన్ ది హ్యాండ్స్ ఆఫ్ యువర్ మదర్ అండ్ ఫాదర్. దే ఆర్ గ్లాన్సింగ్ ఎట్ యూ విత్ ఆల్ ద లవ్. వాడు ఒక దివ్యమైన ప్రేమతో మీ పట్ల చూస్తూ ఉన్నారు, ఆశ్చర్యంతో, ప్రేమతో, ఆనందంతో. యు ఆర్ అట్రాక్టింగ్ ఆల్ ద లవ్, హ్యాపీనెస్. ఆ స్టేట్లో యు ఆర్ అట్రాక్టింగ్ ఆల్ దోస్ ఎనర్జీస్. యు ఆర్ వన్ విత్ ద డివైన్ ఇన్ దట్ స్టేట్. బీ ఇన్ దట్ స్టేట్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ త్రూ ద మౌత్. పాదాల నుంచి తల వరకు పూర్తిగా రిలాక్స్ అవుతూ ఉన్నారు. జస్ట్ ఈ ప్రోగ్రాం వరకు మీ యొక్క చక్రాస్ని క్లీన్ చేసి ఫ్లష్ అవుట్ చేసే ఒక శక్తిపాతాన్ని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఒక్క క్లాస్కి మీకు అది జరుగుతుంది. మీరు జస్ట్ ఒకసారి నమస్కారం ముద్రలోకి వెళ్ళండి. రెండు చేతుల్ని నమస్కారం పెట్టి టచ్ యువర్ చెస్ట్కి టచ్ చేయండి. మీ యొక్క బటన్ వేలు రెండు కలిసి ఉంటాయి, అవి చెస్ట్కి టచ్ చేస్తే లోపల టచ్ చేసిన చోట బాల్ ఆఫ్ లైట్ లోపల పెరుగుతూ ఉంది. ఇన్హేల్, ఎక్సేల్. ఈ శ్వాసతో పాటు ఆ శక్తి అలా పెరుగుతూ ఉంది. ఆ ఒక కాంతి లోపల ఒక బాల్ ఆఫ్ లైట్ పెరుగుతూ పాదాల వరకు, తల వరకు ఆ శక్తి ప్రవహిస్తూ ఉంది. Just feel that the divine is everywhere. మీరు భగవంతుడు అనుకోండి, యూనివర్స్ అనుకోండి, ఆ దివ్యమైన ప్రేమ, కరుణ కలిగిన ద గాడ్స్ హీలింగ్ స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఎవ్రీవేర్. మీలో ఉంది, బయట ఉంది, అంతటా వ్యాపించి ఉంది. దాన్ని మనం తీసుకోకుండా తలుపు వేసుకొని కూర్చుని బయట సూర్యుడు రాలేదనుకుంటూ ఉన్నాము. ఇఫ్ యూ ఓపెన్ యువర్ డోర్స్, అది అద్భుతమైన కాంతి బయట ఉండి మీ మీద కూడా పడుతుంది. ఇట్ ఫ్లోస్ ఇంటూ యూ. మీరు ఒక క్రిస్టల్ క్లియర్ లేక్ లాగాని ఒక క్రిస్టల్లా మీరు ఉన్నారనుకోండి. ఆ కాంతి మీ లోపల నుంచి ప్రవహించి ఎలా వెళ్తుందో, ద గాడ్స్ హీలింగ్ పవర్ ఈజ్ ఫ్లోయింగ్ ఇంటూ యువర్ బాడీ. ఐ ఓపెన్ మై సెల్ఫ్ to receive the divine healing flow of energy for my highest good. నాకు నా జీవితంలో అద్భుతమైన
శుభం కలగడానికి కావాల్సిన అన్ని శక్తులు, ఆ దివ్యమైన దైవశక్తి ప్రవాహాన్ని నా లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను తీసుకోవడానికి, స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, అంగీకరిస్తూ ఉన్నాను. ఐ ఓపెన్ మై సెల్ఫ్ టు రిసీవ్ ద divine energy. Just feel that all the chakras are అవి తిరుగుతూ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో దే ఆర్ ఆల్ ఫ్లషింగ్ అవుట్ ద నెగిటివ్ ఎనర్జీస్. మీ చేతులు మామూలుగా ఒళ్ళో పెట్టుకోండి, కళ్ళు తెరవద్దు. శ్వాస నార్మల్గా తీస్తున్నారు. మీ శ్వాసతో పాటు పైన తల మీద నుంచి కూడా ఒక దివ్యమైన శక్తి, ఆ సెంట్రల్ సన్ నుంచి, ఆ దివ్యమైన దైవ సూర్య శక్తి నుంచి మీ లోపలికి వస్తూ ఉంది. ఆ శక్తి ఒక వైట్ బ్రిలియంట్ లైట్, ఇల్యూమినేటింగ్ లైట్, షిమరింగ్ లైట్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ క్రౌన్ చక్ర. తల మీద నుంచి అది అలా తిరుగుతూ మీ శరీరంలో ప్రతి అణువులో, బ్రెయిన్ లోపల, నుదుటి లోపల, స్కిన్, హెయిర్, కళ్ళు, ముక్కు అన్నిట్లో ప్రవహిస్తూ వెళ్తూ ఉంది. మీ పాదాల నుంచి, మీ యొక్క పెరేనియం నుంచి, అంటే మీ బాడీ సెంటర్ కింద, అక్కడి నుంచి భూమి లోపలికి ఒక రేఖలాగా, కాంతి రేఖలాగా భూమి లోపల కోర్ ఆఫ్ ది ఎర్త్కి, భూమి యొక్క మధ్యస్థానికి వెళ్తూ ఉన్నట్టుగా ఒకే కాంతి, ఆ కాంతి ప్రవాహంలో మీరున్నారు. ఒక అద్భుతమైన ఒక జలపాతం, కాంతి జలపాతం కింద ఉన్నారు. దట్ ఈస్ వాషింగ్ అవుట్ ఆల్ ద నెగటివ్ ఎనర్జీస్, వైబ్రేషన్స్, మెమరీస్, డిసీజ్డ్ ఎనర్జీస్, కర్మాస్. ఆ కాంతిలో అవి కరిగిపోతున్నాయి. దే ఆర్ ఆల్ గెటింగ్ ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ అద్భుతమైన కాంతి, దైవ కాంతిగా మారిపోయి క్లియర్ అయిపోతున్నారు. ఎనీ నెగిటివ్ ఉన్నా భూమి లోపలికి పాదాల్లోంచి, చెట్లకు వేళ్ళు ఎలా వెళ్తాయో మీ పాదాలు, అరిపాదాల్లోంచి భూమి లోపలికి వెళ్తూ ఉన్నాయి. అలాగే మీ యొక్క పెరీనియం నుంచి కూడా కాంతి లోపలికి వెళ్తుంది, భూమి లోపలికి. ఫీల్ రిలాక్స్డ్. ఆ కాంతి వస్తూ ఉండి మీ యొక్క భ్రూమధ్యం దగ్గర ఆజ్ఞా చక్ర, ఫ్రంట్ అండ్ బ్యాక్ గిరగిరా చక్ర తిరుగుతూ దానిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి అలా ఎక్స్పెల్ అయ్యి వెళ్ళిపోతుంది అన్నమాట. ఒక గ్రే కలర్ ఎనర్జీ లాగా, పొగలాగా. ఆల్ ద నెగిటివ్ థాట్స్ ఇన్ ద బ్రెయిన్, మైగ్రేన్ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ, సైనస్ ప్రాబ్లం ఉంటే అది, వాట్ ఎవర్ నెగిటివ్ ఎనర్జీ ఇన్ ద సెల్స్, సెల్యులార్ మెమరీస్, ఆ కణాల్లో ఉన్న జ్ఞాపకాలు, భయాలు, కోపాలన్నీ కూడా కరిగి వెళ్ళిపోతున్నాయి. దే ఆర్ ఫ్లోయింగ్ ఇన్ టు ద థ్రోట్ చక్ర. థ్రోట్ చక్రకి వెళ్తూ ఉన్నారు. గొంతులో ఫ్రంట్ అండ్ బ్యాక్ క్లియర్ అవుతున్నాయి. అక్కడ అన్ని కర్మలు బ్యాక్ హెడ్, బ్యాక్ నెక్ లో కూడా ఉంటాయి. ఫ్రంట్ లో కమ్యూనికేషన్, ప్రాబ్లమ్స్ అన్ని కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. ప్యూర్ లైట్ బ్లూ కలర్ చక్రాగా అది వెలుగుతూ ఉంది. గోయింగ్ ఇన్ టు ద హార్ట్ చక్ర. హార్ట్ చక్రకు వచ్చేటప్పటికి లైట్ గ్రీన్ ఆర్ పింక్. మీలో ఉన్న భయాలు, కోపాలు, మీలో మీరు ఎన్నో గోడలు కట్టుకుని ఉంటారు హార్ట్ చుట్టూ, అవన్నీ కూడా విరిగిపోయి, కరిగిపోయి ఆ జలపాతంలో కొట్టుకుని భూమి లోపలికి వెళ్ళిపోతున్నాయి. యువర్ హార్ట్ ఈజ్ షైనింగ్, స్మైలింగ్ ఎట్ యూ. ఫీల్ ఫ్రీ. ఫ్రంట్ అండ్ బ్యాక్, ఆల్ ద లంగ్స్, హార్ట్ అన్ని కూడా క్లియర్ అవుతున్నాయి. వన్స్ యూ కెన్ టచ్ యువర్ హార్ట్, ఒకసారి సెంటర్ ఆఫ్ ది హార్ట్ కి టచ్ చేయండి. ఫీల్ ఆల్ ద ఎనర్జీస్ ఫ్లోయింగ్ ఇన్ టు ద లంగ్స్, హార్ట్ సెంటర్ అంతా కూడా ఎనర్జైజ్ అవుతూ ఫ్లషింగ్ అవుట్ ఆల్ ద ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోతున్నాయి. చేయి తీసేయండి. గోయింగ్ ఇన్ టు ది సోలార్ ప్లెక్సెస్ అని స్టెర్నమ్ ఏరియాలో ఉంటుంది. అందులో ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. మన యొక్క రిసెంట్మెంట్స్, ఫియర్స్ అన్నీ కూడా బయటికి అది గిరగిరా తిరుగుతూ
ఫ్రంట్ అండ్ బ్యాక్ నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపిస్తూ ఉంది. ఐ ఆమ్ పీస్, ఐ ఆమ్ జాయ్, ఐ ఆమ్ ద లైట్. వస్తున్నారు నేవల్ చక్ర, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ అండ్ బ్యాక్ లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ ఫ్లష్ చేస్తున్నారు. యూ కెన్ ఈవెన్ ఫీల్ దట్ యువర్ కిడ్నీ స్టోన్ ఈస్ డిజాల్వ్డ్ విత్ దట్ ఎనర్జీ. అది పొడి పొడిగా అయిపోతూ ఉంది. ఆ ఎనర్జీ మొత్తం క్లియర్ చేస్తుంది. యువర్ కిడ్నీస్ ఆర్ బ్రిలియంట్, యువర్ లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, దే ఆర్ బ్రైట్. Now move to the sex chakra or sacral chakra, front and back. All reproductive organs kuna problems అన్ని కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్, ఎనీ ఇల్ ఫీలింగ్స్, గిల్ట్, షేమ్ అన్ని కూడా బయటికి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. దే బికమ్ బ్రైట్, యూ బికమ్ క్రియేటివ్. అండ్ బేసిక్ చక్ర మీకు వర్టిబ్రల్ కాలం టెయిల్ బోన్ దగ్గర ఉంటుంది. ఇట్ ఈస్ గోయింగ్ లైట్ రెడ్ కలర్. This is orange color sex chakra. No need to look at the colors అక్కర్లేదు. జస్ట్ ఫీల్ దట్ దే ఆర్ క్లియరింగ్. పాదాల్లోంచి మీ యొక్క ఎనీ నెగిటివ్ ఎనర్జీ, ఫియర్స్, యాంగర్స్, డిజాల్వ్డ్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి యు ఆర్ ద ప్యూర్ లైట్గా ఉన్నారు. Now just be with yourself. I open myself to receive the divine healing light, healing stream of hailstorm energy into my being. All the divine masters, all the Siddha Gurus, all the Buddhas, all the divine deities whom we believe. మనకి ఇష్టమైన ఆ భగవంతుడి నుంచి ఆ దివ్యమైన అంతటా విస్తరించి ఉన్న హెయిల్ స్ట్రామ్ ఎనర్జీ మీ బాడీ లోపలికి. ఐ ఓపెన్ మై హార్ట్, నా యొక్క హృదయాన్ని నేను హృదయ చక్రాన్ని ఓపెన్ చేసి ఆ దివ్యమైన శక్తిని నా లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మీలో ఉన్న ఆ దివ్యమైన కాంతి ఏదైతే ఉందో, ద డివైన్ లైట్ ఇన్ యూ ఈజ్ ఇల్యూమినేటెడ్. యు ఆర్ కనెక్టెడ్ టు ద డివినిటీ. తల మీద నుంచి ఆ దివ్యమైన కాంతి లోపలికి వచ్చి మీలో ఉన్న దివ్యత్వాన్ని వెలిగిస్తూ ఉంది. ఏమి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. వాట్ యు ఫీల్ ఇన్ యువర్ బాడీ, జస్ట్ అది కావాలి ఇది కావాలి ఏది వద్దు, ఆలోచనలు వద్దు. ఇఫ్ ఎనీ థాట్ ఈస్ దేర్, లెట్ ఇట్ గో, అంతే. అది పాస్ అవుతున్న బయట నుంచి వెళ్తున్న ఒక క్లౌడ్ లాగా చూడండి. దాని వెనకాల వెళ్ళద్దు. మీ యొక్క బాడీలో ఎక్కడైనా వైబ్రేషన్ వస్తుందా? ద డివైన్ లైట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ బాడీ. Just feel the presence of Bruno Gronin, who brought this hailstorm energy into the earth. Just connect yourself to the heart of the Mother Earth, heart of the cosmic heart of the Father. ఆకాశం నుంచి భూమి వరకు మీరంతా ఒకే హృదయ స్పందనతోటి అద్భుతమైన దివ్యమైన ఎనర్జీ మీ లోపల ప్రవహిస్తూ ఉంది. తల లోపల నుంచి మీరు ప్యూరిఫై అయ్యారు. ఇప్పుడు ఇంకా ప్యూరిఫైడ్ డివైన్ ఎనర్జీ మీ లోపల ప్రతి సెల్ లోపల వెళ్తూ ఉంది. అది ఎక్కడికి వెళ్తుందో ఏది చేస్తుందో మనకు తెలియదు. వేర్ ఎవర్ దెర్ ఈస్ ఎ నీడ్, ఇట్ విల్ గో దేర్.
చూడండి, మీ బాడీలో ఎక్కడన్నా స్పందనలు, వైబ్రేషన్స్ కలగచ్చు, కదలికల్లా ఉండొచ్చు. ఈవెన్ యూ మే ఫీల్ సమ్ పెయిన్ సమ్వేర్. ఒక కంఫర్ట్ రావచ్చు. మీ యొక్క హార్ట్ సెంటర్ లోపలికి ఆ దివ్యమైన శక్తి, చాలా అద్భుతమైన దివ్యమైన ఆ శక్తి వస్తుంది. ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ అక్యూములేటెడ్ ఇన్ యువర్ బాడీ, ఈ జీవితంలో ఏర్పరచుకున్న అన్ని నెగిటివ్ ఎమోషన్స్, బాధలు, కోపాలన్నిటి కూడా ఆ దివ్యమైన శక్తిలో కరిగి వెళ్ళిపోతున్నాయి. వీఆర్ ఏ ప్యూర్ న్యూ బోర్న్ బేబీ. ఈ సంవత్సరమే కాదు, జన్మ జన్మల నుంచి ఉన్న అన్ని నెగిటివ్ ఎనర్జీస్ క్లియర్ అవుతున్నాయి. వాట్ ఆల్ యూ హ్యావ్ డన్ ఇన్ దిస్ ఇయర్, దే ఆర్ ఆల్ యూఆర్ ఫ్లషింగ్ అవుట్ ఆల్ ఇన్ టు ద ఎర్త్. ఆ ఎనర్జీ బాడీ లోపల ప్రతి సెల్ లోపలికి వెళ్తుంది. త్రూ యువర్ ఫింగర్ టిప్స్, అరచేతుల్లో మీకు తెలుస్తుంది ఆ ఎనర్జీ మీ లోపల నుంచి వెళ్తున్నట్టుగా. యువర్ హార్ట్ ఈజ్ ఇల్యూమినేటెడ్ విత్ ద డివైన్ healing light. Go to your stomach area, kidneys, digestive system, thighs, knees, feet, and ankles and feet. Simply be there to receive the energy. I receive now. చెప్పుకోండి, I receive now. మీరు అనుకున్నప్పుడల్లా దివ్యమైన కాంతి మీ లోపల ప్రవహిస్తూ వెళ్ళిపోతూ ఉంది. వేరెవర్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం, అక్కడ మీకు కొంచెం థ్రాబింగ్ తెలుస్తూ ఉంటుంది. ఆ ఏరియాలో మీకు ప్రాబ్లం ఉన్న ఏరియా కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. లేని ఏరియాలు కూడా కొన్ని తెలుస్తాయి. అంటే అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందన్నమాట. ద ఎనర్జీ ఈజ్ క్లెన్సింగ్ ఈవెన్ దట్ ప్రివెంటివ్గా కూడా పనిచేస్తుంది. జస్ట్ యూఆర్ ట్యూనింగ్ టు ది, ఒక రేడియో ఎలాగైతే ట్యూన్ చేసినప్పుడు సరైన ట్యూన్, సరైన ఫ్రీక్వెన్సీని మనం ట్యూన్ చేసినప్పుడు ఆ చక్కటి ఆ సంగీతం కానీ ఏదైనా ఎలా వినిపిస్తుందో, వీఆర్ నౌ ట్యూనింగ్ ఇన్ టు ది హెయిల్ స్ట్రామ్ ఎనర్జీ, డివైన్ లైఫ్ ఫోర్స్, హీలింగ్ స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ. దానికి మీరు ట్యూన్ ఇన్ అయ్యారు. జస్ట్ బీ విత్ దట్. ఏ నెగటివ్ థాట్, ఫియర్, డౌట్ ఏదైనా వచ్చినప్పుడు ఆ ఎనర్జీ ఫ్లో తగ్గిపోతుంది. కాబట్టి జస్ట్ బీ నార్మల్. జస్ట్ అలా చూడండి. బయట వర్షం వస్తుంటే హౌ యూ ఫీల్, రోడ్డు మీద వెళ్తే వర్షం చుక్కబడితే హౌ యూ ఫీల్, ఎంత ఒకలాంటి అద్భుతమైన ఫీలింగ్ మీకు వస్తుందో, దట్ డివైన్, ఆ పంచభూతాలని మనం ఎలా అనుభవిస్తాము, ఆ డివైన్ ఇట్స్ మోర్, ఈవెన్ మోర్ potent and more peaceful, helpful, joyful, compassionate energy. అద్భుతమైన ప్రేమ కరుణతో కూడిన ఆ శక్తి మిమ్మల్ని తాకి మీ లోపల నుంచి వెళ్తోంది. ప్రతి సెల్ లోపల నుంచి వెళ్తోంది. ఫీల్ ద డివైన్ లవ్ ఆఫ్ డివైన్ మదర్ అండ్ ఫాదర్. You are not even born, just to be in that state. మీ శరీరంలోంచి ప్రతి అణువులోంచి ఆ కాంతి ప్రవాహమై, ఆ కాంతి మీ శరీరం అణువులోంచి బయటకు కూడా వెళ్తుంది. యువర్ బాడీ ఈజ్ ఎక్స్పాండింగ్. యు ఆర్ వన్ విత్ ద డివైన్ లవ్, డివినిటీ.
Just you are remembering the divine. ఏ డివినిటీ నుంచి మనందరం వచ్చామో ఆ దివ్యమైన కాంతికి కనెక్ట్ అవుతూ ఉన్నాము. కనెక్ట్ అయ్యి వి రిమెంబర్ దట్ ఆల్ ద టైమ్. ఆ శక్తి మనకు వస్తూ ఉన్న కొలది మన లైఫ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. హెల్త్ ఆస్పెక్ట్లో కూడా చాలా అద్భుతమైన మార్పులు వస్తాయి మీకు. జస్ట్ బీ ఫోకస్డ్ విత్ దట్ ఎనర్జీ. మీ లోపల హార్ట్ లోపల ఒక దివ్యమైన కాంతి దీపం వెలిగినట్టుగా ట్రై టు రిమెంబర్ దట్ లైట్ ఆల్ ద టైమ్. ఆ దీపకాంతి మీ యొక్క శరీరం అంతటిని కూడా వెలిగింపజేస్తున్నట్టుగా మర్చిపోతూ ఉంటాము. అప్పుడప్పుడు గుర్తుకొచ్చేటప్పుడల్లా గుర్తు చేసుకుంటూ యూ కెన్ స్పెండ్ యువర్ టైమ్ slowly. Thank all the masters, the divine life force stream of energy, healing energy, hailstorm energy, Bruno Gronin, thank you. Just you can visualize the next year will be the very most happiest year in your life. Just to be with the brightest of the brightest, powerful high vibrational energies will help you in your life. Thank you. You can come back to the normal state. ఓకే, అందరూ మామూలు స్థితిలోకి వచ్చారా? ఎవరైనా చెప్తారా ఎక్స్పీరియన్స్ ఏమైనా? ఏదైనా ఎనర్జీస్ తెలిసాయా? తెలిస్తే చెప్పండి, తెలియకపోతే తెలియలేదని కూడా చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి మేడం, ఎనర్జీస్ తెలిసాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్. వస్తున్నవి బాడీ అంతా గూస్ బంప్స్ వచ్చేసినట్టుగా తెలిసాయి నాకు. థ్యాంక్ యూ, లవ్ యూ మ్యామ్. మ్యామ్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఇవాళ నా పుట్టినరోజు మ్యామ్. ఓకే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. థ్యాంక్ యూ మ్యామ్. యా, గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా ఎక్స్పీరియన్స్ చెప్తారా? మనం షేర్ చేస్తే మిగిలిన వాళ్ళకు కూడా తెలుస్తుంది. మ్యామ్ నేను మ్యామ్ చైతన్యన్ మ్యామ్. చేసినప్పుడు వైబ్రేషన్ బాగా తెలిసింది మ్యామ్. సెకండ్ థింగ్ ఏమైందంటే బ్యాక్ లో నాకు ఎపిడ్యూరల్ ఇచ్చిన ప్లేస్ లో నాకు అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది మ్యామ్. స్ట్రెయిన్ అయితే ఈ మధ్య రాలేదు, కానీ అక్కడ పెయిన్ తెలిసింది మ్యామ్. దాని తర్వాత నాకు ఒక 2-3 days నుంచి సివియర్ హెడేక్ ఉంది. అక్కడ వైబ్రేట్ అయినట్టు అనిపించింది మ్యామ్. అది క్లియర్ అవుతుందో లేదో నాకు అంటే తెలియలేదు. మధ్యలో నేను లాస్ట్ 5 minutes అయితే నేను కూర్చోలేకపోయాను మ్యామ్, అంత పెయిన్ వచ్చింది మ్యామ్. సో కూర్చోలేకపోయేసరికి నేను మీరు ఒకసారి చెప్పినప్పుడు డౌన్ చేశాను మ్యామ్. ఎందుకంటే ఇంకా కళ్ళు అలా అయింది మ్యామ్. కానీ అసలు అంటే ఇప్పటికీ కొన్ని పార్ట్స్ లో పెయిన్ ఉంది మ్యామ్. అంటే ఐ థింక్ ఇట్ ఇస్ క్లియరింగ్ ఇట్ అవుట్ మ్యామ్. యాక్చువల్లీ జస్ట్ అది క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుంది. అట్లా ఫీల్ అయింది మ్యామ్. అంటే నాకు కంటి దగ్గర కొంచెం పెయిన్ తెలిసింది, ఇయర్ దగ్గర అట్లా. అంటే ఇప్పుడు బాగా మాకు ఇక్కడ స్నో ఎక్కడైతే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ ఉందో అక్కడంతా స్పందనలు తెలుస్తాయి. అది
ఓకే. ఆ ఎపిడ్యూరల్ ఏరియాలో తెలిసింది. మిగతా చోట్ల తెలిసింది. నాకు కొంచెం టెన్షన్ పడితే నీస్‌లో పెయిన్ వస్తుంది మ్యామ్. ఆ ఏరియాలో తెలిసింది అన్నీ తెలుస్తున్నాయి మ్యామ్. యాక్చువల్లీ ఇంకా అక్కడికి పెయిన్ పోలేదు మ్యామ్. లోవర్ పార్ట్ నుంచి ఇంకా పెయిన్ వెళ్ళలేదు యాక్చువల్లీ. ఓకే. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మ్యామ్. ఈ ఇయర్ మొత్తం కూడా మేము చాలా చేసాము. థ్యాంక్స్ ఎ లాట్ మ్యామ్ యాక్చువల్లీ. అన్నిటికి కూడా యాక్చువల్లీ ఫర్ ఆల్ ద హెల్ప్. ప్రాక్టీస్ చేయడం ముఖ్యం మనకు అది. యాహ్! అదే. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇంకెవరైనా ఉన్నారమ్మా? కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గుడ్ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి. కొత్త ఎక్స్పీరియన్స్ అది మేడం. మామూలుగా మీ వీడియోస్ చేస్తూ ఉంటాం మేడం. కానీ లైవ్ లో మీతో చేసేటప్పుడు మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి మేడం. ఇక్కడ నాకు బాడీ పార్ట్ లో ఎక్కడ పెయిన్ అనిపిస్తుందో ఆ ప్లేసెస్ లో ఎక్కువ అనిపిస్తుంది మేడం. ఫోర్ హెడ్ లో అయితే ఇంకా పెయిన్, అట్లా వైబ్రేషన్ ఇంకా అలానే ఉంది. ఉంటుంది, క్లియర్ అవుతుంది లేండి. జస్ట్ బీ ఆ లైట్ తోటి ఉన్నట్టుగా మీరు అనుకోండి. కాసేపు 24 hours వరకు కూడా ఉంటుంది. ఈ ఎనర్జీ ఫ్లో అవుతూనే ఉంటుంది మీకు. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఇంకెవరైనా ఉన్నారమ్మా? హలో మ్యామ్, ఐఎమ్ లక్ష్మి. నాకు నెక్ పెయిన్ ఉంది మ్యామ్. నెక్ పెయిన్ లో నెక్ దగ్గర షోల్డర్ అదంతా టైట్ అయ్యి అది పెయిన్ ఉంది. ఇట్స్ లాంగ్ టైం నుంచి నేను సఫర్ అవుతున్నాను. అండ్ బ్యాక్ ఆల్సో. సో ఇప్పుడు నాకు బ్యాక్ ది కొంచెం బెటర్ అంటే అంత పెయిన్ తెలియలేదు. కానీ నెక్ దగ్గర ఆల్ ద టైం నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు కూడా అది బాగా అక్కడ నాకు తెలుస్తుంది. అంటే నేను నెక్ వంకరగా పెడుతున్నానేమో అన్నట్లు. అంటే ఎనర్జీ ఎక్కడ అవసరం ఉందో అక్కడికి వెళ్ళిపోద్ది. సో అక్కడ నెగిటివ్ ఎనర్జీ క్లియర్ చేయాలి కదా, కన్వర్ట్ చేయాలి కదా దాన్ని. ఆ వర్క్ చేస్తున్నప్పుడు మీకు పెయిన్ కానీ హెవీనెస్ కానీ ఉంటుంది అనమాట. వేర్ ఎవర్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ఆ ఏరియాలో మీకు స్పందనలు తెలుస్తాయి. దే విల్ గెట్ క్లియర్డ్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇంకెవరైనా ఉన్నారమ్మా? సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు 30th అలా అనుకున్నాను, కానీ మళ్ళీ వీకెండ్ అయితే ఎక్కువ మంది వస్తారు అనే ఉద్దేశంతో ఇవాళ పెట్టాము. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మావి. అందరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వాటిలో చూసి ఫ్యూ టెక్నిక్స్ నేర్చుకుని మీరు చేయొచ్చు. ఆర్ మీరు గ్రూప్లో ఉంటే మేము కోర్సెస్ ఏవి పెట్టినా మీకు అవి వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని వాటికి ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ అండ్ లెర్న్ ఇట్. మెయిన్ ఏంటి, బీ విత్ ఎనర్జీస్ని మీరు కాన్స్టెంట్గా యూజ్ చేసుకుంటూ ఎంత చేస్తూ ఉంటే మన జీవితంలో అంత మార్పు వస్తుంది. అది దట్ విల్, అంటే ఆల్ లైఫ్ ఆస్పెక్ట్స్ స్పిరిచువల్గా కూడా మన గ్రోత్కి అది పనికి వస్తుంది. మనం ఏదో మాటలు కబుర్లు పుస్తకాలు చదివితే కాదు. మీరు ఎనర్జీస్తో సాధన చేస్తేనే మీలో ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మేటివ్ ఎనర్జీస్ మనకు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ తెలుస్తాయి, ఎక్కడ ఎక్స్పీరియన్స్ అవుతాం అనేది మీరు అర్థం చేసుకోగలిగితే దట్ విల్ బీ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. దీన్ని నేర్చుకోవడం ద్వారా ఏంటంటే యూ కెన్ హీల్ యువర్ లైఫ్, యువర్ సెల్ఫ్, and you can heal your families. If you heal yourself, you can heal the world. Like ప్రపంచానికి కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా. ఓకే అండి.